టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మధ్వజం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధారయతి ధర్మః అని అంటూ ఉంటారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఋషుల కాలం నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వారికి సద్గతి లభిస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి అదే క్రమంలో ఆ ధర్మ ఆచరణకు విఘాతం కలిగితే మరి పరిరక్షించటానికి నేనున్నానంటూ నిలబడటానికి ఆ పరమాత్ముడు ఎన్నో రూపాల్లో ఈ ప్రకృతిపై భూమండలంపై తిరుగాడుతూ ఉన్నారు. అయితే కొందరు ప్రత్యక్షంగా, కొందరు పరోక్షంగా, గుప్త శక్తులుగా ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాయి. అయితే ధర్మానికి విఘాతం కలగకుండా ధర్మ పరిరక్షణలో భాగంగా నిత్య జీవన క్రమంలో మనం ధర్మాన్ని ఆచరించాలి. అది ఏ విధంగా ముందుకు సాగాలి, దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి, దీనికి సంబంధించి ప్రతి ఒక్కరి కర్తవ్యం గురించి పెద్దలు మనందరికీ కూడా సవివరంగా శాస్త్రీయంగా తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మనతో పాటు ఉన్నారు శ్రీ కాశీ విశ్వనాథ సేవా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ శివస్వామీజీ గారు. నమస్కారం అండి. కేదారేశ్వర క్షేత్ర పాలకులు శ్రీ శివరుద్ర సాధుజీ గారు. నమస్కారం అండి. శ్రీ చంద్రారెడ్డి గురూజీ గారు, సప్తఋషి ఆశ్రమ వ్యవస్థాపకులు. నమస్కారం అండి. నమస్కారం. విశ్వ హిందూ రక్షా పరిషత్ మహిళా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారు. నమస్కారం అండి. శివరుద్ర స్వామీజీ గారు, హైందవ శంకరాగానికి నడుం బిగించారు. సో ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏమిటంటారు? అసలు మీరు తలపెట్టిన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం? కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం అమ్మ, మీరు ఇందాక ఒక మాట, శాస్త్రంగా పరమాత్ముడు అక్కడక్కడ అణువులుగా కారణ జన్ములని పుట్టిస్తాడు అని అన్నారు. కారణ జన్ములు చాలామంది పుట్టే ఉన్నారు ఇక్కడ. కాకపోతే కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలు లేకపోతే వారి యొక్క వ్యక్తిగతమైన జీవిత కార్యక్రమాల్లోనే నిమగ్నమై ఉన్నారు. కానీ ఈ దేశ సంపద ఏదైతే ఉందమ్మా, సంపద ముఖ్యంగా మాట్లాడితే ఇప్పుడు మీరు ధర్మధ్వజం అని ఒక మాట ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటున్న ఈ కార్యక్రమం ఏంటంటే శాస్త్రం తర్వాత శాస్త్రీయం, మీరంటున్న ఆధునికం, ఈ మూడిట్లలో ఇప్పుడు మనం ఫెయిల్ అయ్యాం. ఎక్కడ చూసుకున్నాం, ఎలా శాస్త్రము శాస్త్రము మనం ఈ శాస్త్రీయం ఏదైతే ముంగడు ఇప్పుడు ఆధునికత. ఇప్పుడు దీంట్లో అంటే ఒక వ్యక్తి వచ్చి మనల్ని మన హిందువులమా కాదా అని మేల్కొనే పరిస్థితికి ఈ రోజుకి వచ్చాం మనం. అంటే గత 3 నెలల నుంచి 6 నెలల నుంచి జరుగుతున్న ఏదైనా చిన్నపాటి కార్యక్రమాలను చూసుకుంటే ఎక్కువ శాతంగా హిందువుల మీదనే కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు, అసాంఘికమైన ఆలోచనలు, అంటే శాంతి భద్రతలని ఎక్కువ శాతంగా వాళ్ళు మనలో ప్రశాంతతని కోల్పోయేలా చేస్తూ ఆడవాళ్ళపై జరుగుతున్నదే కానీ, మన యువతి యువకులపై జరుగుతున్నదే కానీ, ముఖ్యంగా అత్యంత పవిత్రముగా భావించే మన విగ్రహాలపై జరుగుతున్న ఏదైనా దాడులని, అంటే మతోన్మాదులు అని చెప్తూ ఉన్న ఈ తరుణంలో ఒక హైందవ శంకారం అంటే సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అనే ఒక కార్యక్రమాన్ని ఎందుకు తీసుకొచ్చామంటే అమ్మ, ఇకపైనైనా హిందువులు మేలుకోకపోతే రానున్న రోజులలో మనము ఒక పుస్తకాల్లో మాత్రమే భారతదేశం ఉన్నది అనే ఒక చదువు ముందు తరాల వాళ్ళు చదవగలుగుతారు. అలాంటిది కాకుండా ఎక్కడెక్కడో ఉన్న మనం, వివిధ ప్రాంతాల్లో ఉన్న మనం, విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న భాషలు ఉన్న మనందరం ఏకమై ఈ హిందువులందరము చైతన్యంగా ముందుకు వెళ్ళి మన శాస్త్రాన్ని, మన సంపదని, మన సంస్కృతిని, మన ఋషి పరంపర నుంచి వచ్చిన విలువలని కాపాడుకోవాల్సిన సమయం ఇది అని, ఈ సమయం మనం కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో మనము వేరే వాళ్ళకి ఎరగపోక తప్పదు. ఒక ముఖ్యమైన విషయం, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి, ఇప్పుడు వచ్చారు మీరు అందరూ అని చెప్పి కొందరు వ్యక్తులు అప్పటికి విమర్శలు మొదలు పెట్టారు. అది సహజం. సమాజం అప్పుడు సమాజంలో ఉన్నది కూడా అదే ఏంటంటమ్మా, బ్రహ్మ యొక్క చెడు వీర్యస్ఖలనంతో పుట్టిన యుగమే కలియుగం. మీకు తెలిసిందే, కలి పురుషుడు అని అంటారు. ఆయన గారి ప్రభావం ఖచ్చితంగా మానవ శరీరాల మీద ఉంటుందని శాస్త్రాలే ఘోషిస్తున్నాయి. కాబట్టి ఏంటంటమ్మా, మనల్ని విమర్శించడం చాలా 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 సహజంగానే అవుతుంది. కానీ మనం మొదట ఆడుకునేది అంటమ్మా, ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చిన పేరు కూడా ఏంటంటే ధర్మధ్వజం. ఎప్పుడైనా ధర్మమే గెలిచిందే కానీ ఏ రోజు కూడా ఓడిపోలేదు. రాక్షసులు పరమాత్ముడి దగ్గర వరాలు తీసుకున్నారు కానీ ఏ రోజు పరమాత్ముని ఓడించలేరు. ఆ రాక్షసులంతా మరణం సిద్ధించుకున్నారే. కాబట్టి మేము చేస్తున్న ఈ ప్రయత్నం ముఖ్యంగా
సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో ఎవరెవరు రావాలి, ఏ విధముగా భాగస్వామ్యం అయ్యి మన శాసనాన్ని, ఇతిహాస పురాణాన్ని, తాళపత్రాలని కాపాడుకోవాలని చెప్పేసి మేము సొంతంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని మొన్న ఆదివారం రోజు చేసిన ఒక సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మణికొండ ప్రాంతంలో దిగ్విజయముగా మేము ఆ సమావేశాన్ని చాలా బలంగా చేశామమ్మా. 45 మంది గురువులు వచ్చారు, మంచి ఆధ్యాత్మికవేత్తలు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మానవ శాస్త్రాన్ని చదువుతున్న, ఆలోచన చేస్తున్న ఆడవాళ్ళు కూడా వచ్చి వారు సనాతన ధర్మానికి ఉన్న విలువలు ఎలా కాపాడుకోవాలని చెప్పారు. ఇంకా వెరీ డీప్గా పోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇక్కడ. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మేము ఎందుకు వచ్చాము, ఇన్ని రోజులు ఎక్కడ పోయారు అన్న దానికి ఏంటంటే అమ్మా, ఇప్పుడే మేల్కోవాలి, ఇది సమయం అని చెప్పేసి ఈ శివరాత్రిలోపు మహా ఋషువులు, సాధువులు, సిద్ధహర్షులు, అఘోరాలందరూ బయటికి రావాలని, కుటుంబాలని, సౌభాగ్యాలని, ఇంటిని అందరినీ కాపాడుకోవాలని, ఇది ఇక్కడి నుంచే ఆరంభం కావాలని చెప్పి మేము కాకపోతే ఇంకెవరు అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటారు, ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పి. అలాంటి సమయం అయిపోయింది ఇక్కడ, ఇక మొదలు పెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి ఈ ముఖ్యమైన కార్యక్రమం ఉద్దేశం అమ్మ. నిన్న మొన్న కూడా చాలా మందిని కలిసాము, చేసాము, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఆరంభం కదా, ఎవరెవరు కారణ జన్ములు వస్తారో, మరి ఎక్కడ ఏ పరశురాముడు వస్తాడో, ఏ రాముడు వస్తాడో, ఎవరెవరు వస్తాడో తెలియదు కదమ్మా. వానరుడు, హనుమంతుడు వస్తాడో, ఎవరు వస్తారంటే ఈ కారణ జన్ములందరూ బయటికి రావాలి. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా రావాలి అని నిర్ణయించి పెట్టాడు కదా పరమాత్ముడు. దాన్ని ఇప్పుడే మీరు అన్నట్టుగా పాలిషింగ్ చేస్తున్నాం, ఎందుకంటే సానపడుతున్నాం తల్లి. ఆ కార్యక్రమానికి మేము ముందుకు పోతున్నాము. ఇప్పుడు చిన్న ప్రయత్నమే, రాను రాను పెద్ద ప్రయత్నం కావాలని చెప్పేసి ఛానల్ వాళ్ళందరూ కూడా దానికి ముందుకు రావాలి, సపోర్ట్ చేయాలి. దానివల్లనే లక్షల మంది చూస్తారు. మేము సభ పెడితే ఎంతమంది చూస్తారమ్మా? 1000 మంది, 5000 మంది చూస్తుండవచ్చు. అదే ఛానల్లో అయితే కోట్ల మంది చూస్తారు కదా. ఆ విధమైన ప్రయత్నం ఇది మాది. చాలా చక్కటి సత్సంకల్పంతో మీరు ఒక అడుగు ముందుకు వేశారండి. ఇది విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. అలాగే యమున పాఠక్ గారు, మీరు తెలియచేయండి, అసలు ఈ సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్క మహిళ యొక్క బాధ్యత ఏమిటంటారు? బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. అలాగే ఇక్కడ విచ్చేసిన గురువులందరికీ కూడా నమస్సులు. మహిళ పాత్ర అనాదిగా మీరు చూస్తుంటే మనకి మన భారతీయ సంస్కృతిలో, వ్యవస్థలో మహిళకి అత్యున్నతమైన పాత్ర ఎప్పుడూ ఉన్నది. మన సంస్కృతిలోనే మన వేదాల సారమే చెప్తుంది. ముందు స్టార్ట్ చేసేది ఏమిటయ్యా అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మీరు స్టార్ట్ చేయడమే మాతృశక్తితో వందనం చేసుకుంటూ, అమ్మని పూజించుకుంటూ, అటు మనని కన్నతల్లే కాదు కన్న భూమిని. సో మనము అంతటి విలువ, అంతటి ఇంపార్టెన్స్ మనం అమ్మకిచ్చాం. సో మహిళకిచ్చాం, ఆ మాతృశక్తికి ఇచ్చాం. కాబట్టి మాతృశక్తులు కదిలిన నాడే నిజమైన మార్పు అనేది కనపడుతుంది మనకి. ఇదే కదా ఎన్నో సామెతల్లో చెప్పారు. ఒక మహిళని కనుక మనం చైతన్యపరిస్తే, ఆ మహిళ కనుక చైతన్యవంతురాలైతే తనే కాకుండా తన కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని కూడా చైతన్యపరిచే విధంగా అడుగులు పడతాయని. మరి ఈరోజు కుటుంబం బాగుండాలన్నా, సమాజం బాగుండాలన్నా, దేశం సుభిక్షంగా ఉండాలన్నా, అందరూ బాగుండాలన్నా మహిళ పాత్రే చాలా ముఖ్యమైనది. అది మూల స్తంభం అనుకోవచ్చు. 100% అది. తన పిల్లలని సైతం, తన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులని సైతం తను చైతన్యపరిచే శక్తి ఆ తల్లికి ఉంది. మరి ఇప్పుడు పూనుకోవాల్సింది కూడా ఆ తల్లులే అని ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే మగవాడు కూడా ఉద్భవించింది ఆ తల్లి దగ్గర నుంచే కదా. ఇప్పుడు మీరు చూస్తుంటే ఎంతో మంది మంచి మనకి ఇంతకుముందు మన పూర్వ వృత్తాంతం తీసుకుంటే కూడా భగవంతుడు మానవ జన్మ ఎత్తిన తర్వాత కూడా ఆయన ఒక ఆలోచనను పూర్తిగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది అమ్మ. అది కృష్ణయ్య అయినా, రామయ్య అయినా. అదే కాకుండా మన భారతదేశ చరిత్రలో తీసుకుంటే ఎంతోమంది వీరులు ఆ కన్న తల్లులే వాళ్ళని ప్రేరేపించారు. ఇప్పుడు శివాజీ మహారాజ్ తీసుకోండి, ఆ రోజు అంత సమర్థవంతంగా తన ఈ భరత భూమిని కాపాడే ప్రయత్నంలో చేశాడు అంటే చిన్నప్పటి నుంచి వీరగాథలు, ఎంతో అద్భుతమైన రామాయణ, మహాభారత, భాగవతాలు, మంచి చెడు, ధర్మం అధర్మం ఏమిటి అనే ఒక వ్యత్యాసం చూపించింది, ఆ వీరగాథలు నూరిపోసింది, చైతన్యవంతం చేసింది మహిళలే. సో అంత పాత్ర నా తల్లిలు. ఈరోజు మన ధర్మానికి ఎటువంటి ఆటంకం ఎప్పుడు కలగదండి. ఎందుకంటే ప్రతి యుగంలో, ప్రతి సమయంలో, ప్రతి కాలంలో ఆ ధర్మాన్ని రక్షించేందుకు మహా పురుషులు ఉద్భవిస్తూనే ఉంటారు, కాపాడుతూనే ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఒక వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు ఇందాక గురువు గారు చెప్పినట్టుగా ఇంకొక వ్యక్తి వచ్చి మనల్ని కించపరచటం కానీ, ఇబ్బంది కలిగించటం కానీ, అంటే ఎన్నో రకాలుగా నష్టాలు కలిగించే పరిస్థితులు అనేవి మనం చూస్తూ ఉన్నాం. పలు రాష్ట్రాల్లో కూడా మన హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే దేశమంతటా కూడా ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరు వాళ్ళ వాయిస్ని రేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో
ఒక వ్యక్తిగా ఒక కుటుంబాన్ని అంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అని అంటే ఎలా అడుగు ముందుకు వేయాలి కుటుంబం నుంచి? కుటుంబ క్షేత్రం బలంగా ఉన్ననాడే సమాజం సుభిక్షంగా ఉంటుంది. అందుకే ప్రతి దగ్గర కూడా చెప్పేది ఒకటే, ముందు కుటుంబాలని మనం పటిష్టం చేసుకోవాలి అని. ఇన్ఫ్యాక్ట్ మీరు మనం పూజ కార్యక్రమాలు చూస్తుంటే చాలామంది సామూహికంగా మహిళలు రావడం, నోములు నోచుకోవడం, కార్యక్రమాలు చేసుకోవడం, ఇప్పుడు విష్ణు సహస్రనామమో లలితా సహస్రనామమో చేసుకుంటూ ఉంటారు. నేను చాలా సందర్భాల్లో వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏదో నాకు తోచినది ఒక చిన్న ప్రవచనం కానివ్వండి, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను ప్రతి దగ్గర వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అమ్మ మీతో పాటు మీ పిల్లల్ని కూడా తీసుకురండి, మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, కుటుంబ సమేతంగా మీరు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆధ్యాత్మికం అంటే మనకేదో వయసు అయిపోయిన తర్వాత కాలక్షేపం కోసం చేసేది కాదు, పరమాత్మ ఇంకా అయిపోయింది నాకు ముక్తినివ్వు అని కాదు, అది ఒక ప్రాసెస్. ముక్తి అంటే ఏంటండి, నీ జీవితం అంతా కూడా నువ్వు ఎలా నీ నిత్య జీవన విధానం చెప్తుంది మన ధర్మం. మనకది మతం కాదు, అది మనకి ఆచరించే వ్యవహారం. అంటే నీ కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా అనుసరించి నువ్వు జీవితంలో నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ భూమి మీద వెళ్ళిపోయే లోపల నువ్వు ఎలా బతకాలి, ఎలా నడవడిక ఎలా ఉండాలి, నువ్వు ఎలా ప్రవర్తించాలి, నీ కోసమే కాదు నీ పక్కన వాళ్ళ కోసం కూడా నువ్వు ఎలా ప్రవర్తించాలి అని ప్రతిదీ కూడా ధర్మం ఏది, అధర్మం ఏది, మంచి ఏది, చెడు ఏది చెప్పే ప్రాసెస్ మన ధర్మం. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఇంట్లో ఉన్న ఆ అమ్మ చెప్పినప్పుడు. మీరు అన్నది వాస్తవమే, కానీ ఎప్పుడు వారికి సమయం ఉన్నప్పుడు. ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో, బిజీ కాలంలో అసలు కుటుంబంలో ఎవరికి పిల్లలతో కానీ కుటుంబంతో కానీ 10 నిమిషాలు గడిపే సమయం కూడా కరువైపోయింది. ఈ సందర్భంలో మనం ధర్మం గురించి ఎప్పుడు చెప్తాం, ఎక్కడ చెప్తాం, ఎలా చెప్తాం? ధర్మం అనేది మన జీవితంలో మన భాగం. అదేదో టైం తీసుకొని ఒక టైం టేబుల్ వేసుకొని ఈ టైం టేబుల్ ప్రకారం మనం ధర్మంగా బతకాలి అనేది కాదు. అసలు మనం పొద్దున కళ్ళు తెరిచింది మొదలు మళ్ళీ కళ్ళు మూసుకునేంత వరకు కూడా మనం జీవితంలో చేసే ప్రతి అడుగు, ప్రతి పని ధర్మవంతంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, పక్కన నొప్పించకూడదు, పక్కన బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఎలా వ్యవహరించాలి అని. ఇప్పుడు మనకి ఒక అంటే దానికి ధర్మంగా ఎలా ఉండాలి, ఏదో సంథింగ్ ఒక గ్రీక్ అండ్ లాటిన్ ఏదో సబ్జెక్ట్ లాగా మనం చూసుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు. అది అంటే ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్లో కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. నీ పర్సనాలిటీ నాకు బాగా స్ట్రెస్ ఉంది, యాంగ్జైటీ ఉంది, నేను దాని నుంచి బయటపడాలి. అప్పుడు సైకాలజిస్టులు కానీ సైకాట్రిస్టులు కానీ మేము చెప్తాం, ఇలా నడుచుకోండి, మీరు మీ స్ట్రెస్ని తగ్గించుకోండి, మీరు ఇలా ఉండండి, మీ జీవితంలో ఇలాంటి మార్పులు చేసుకోండి, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి, మీ ఆలోచన ధోరణి ఇలా ఉండాలి అని. అవన్నీ మన ధర్మం చెప్తుందిగా. ద వరల్డ్స్ బెస్ట్ సైకాలజిస్ట్ ఎవరండి? శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణం వందే జగద్గురు, ఆయన ప్రపంచానికే గురువు కదా, ఆయన చెప్పినవి కదా. ఇప్పుడు మీరు కర్మ సిద్ధాంతం అంతా మీరు భగవద్గీతలో ఉంది, మీరు ఎలా ఉండాలి, మీరు తిండితో సహా మీరు ఏ తిండి తింటే, సాత్విక భోజనం తింటే ఎలాగుంటుంది, సాత్విక రాజసిక తామసిక పద్ధతులు అంటే ఏంటి, ఆలోచనలు ఎందుకుంటాయి, మనం తింటున్న ఫుడ్ దగ్గర నుంచి కూడా మన థాట్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతోంది. ఈరోజు అదే మోడర్న్ వర్షన్లో సైంటిఫిక్గా లేకపోతే ఇంకొక డిఫరెంట్ పద్ధతుల్లో ఎక్స్పర్ట్స్ వచ్చి చెప్తున్నారు, నువ్వు ఇలా చెయ్యి అని. అదే కదండి. సో నీ నడవడిక ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ అగ్రెషన్ ఏమవుతుంది, మనిషి విపరీతమైన కోపం, అన్కంట్రోలబుల్ కోపం ఏమవుతుంది, మనిషి కొట్టేస్తాడు, చంపేస్తాడు, ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసే అవకాశం ఉంది. తామసిక బుద్ధి కదా, తామసిక నేచరే కదా. నీ ధర్మం ఏం చెప్తుంది, నువ్వు ఆ తామసిక నేచర్ని ఎట్లా కౌంటర్ చేసుకోవాలో చెప్తుంది, నువ్వు ఏం చేయాలో చెప్తుంది, నీ జీవన విధానంలో నువ్వు మార్పు చేసుకోవాలంటే నువ్వు ఏం చేసుకోవాలో చెప్తుంది. ఇదే కదా చెప్తుంది. సో వీఆర్ అన్నెసరీ కాంప్లికేటింగ్, మనం కాంప్లికేట్ చేస్తున్నాం. కానీ ధర్మం ఏంటి అని అదేదో ధర్మం అంటే అదేదో ఒక సబ్జెక్ట్ లా కూర్చొని ఇదేదో కాదండి. అది ఎప్పుడైతే ఇంట్లో ఉన్నా ఆ మహిళకు అర్థం అవుతుందో ఆ సమర్థవంతంగా ఆ పిల్లలకు నేర్పిస్తుంది. అండ్ ఈరోజు నిజంగా కూడా మన బిగ్ టీవీ ప్రేక్షకులకు కూడా చెప్పేది ఏంటంటే, యావత్ ప్రపంచానికి కూడా మనం ఈ సందేశం ఇవ్వడం ఏంటంటే, మాతృశక్తులు ఎప్పుడైతే తలుచుకుంటారో, మాతృశక్తులు ఎప్పుడైతే పూనుకుంటారో అన్నీ సుసాధ్యాలే. ఎందుకంటే ధర్మం పట్ల మనం ఎలా ఉండాలి. ఈరోజు మీరు చూడండి, అన్య మతస్థులు చిన్న పిల్లలుగా ఉంటే, పసి పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని తోసేస్తారు, వాళ్ళకు ఒక హ్యాబిచువల్గా వాళ్ళని మారుస్తారు, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకుండా మారుస్తున్నారు. కానీ మన పిల్లలకి మాత్రం మనం గారం చేసి వాళ్ళని మనం ఏదో ప్లే స్కూళ్ళలోనో లేకపోతే ఏదో కాన్వెంట్ అవన్నీ ఒక ఎత్తు. కానీ మీరు చెప్పాలి, టైం లేదని ఎలా అంటారండి? మనము మన పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళకి టైం ఇవ్వాలి. వాళ్ళ భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. కాబట్టి టైం లేదు అనే ప్రసక్తే లేదు.
ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ఆల్ ద టైమ్. చాలా సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ప్రపంచంలో వాళ్ళకి ఎంత టైం కావాలో ఆ సమర్థవంతంగా టైంని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సన్గా చెప్పబడతారు. మన సమయాన్ని మనకి కూడా ఒక ఆత్మ పరిశీలన చేసుకునే పరిస్థితి మనం ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతిరోజు ఎవరం చేయటంలా చెయ్యాలి. ఆ ఇంట్రాస్పెక్షన్ మనతో సహా మనం పెట్టుకొని నా కుటుంబానికి నేను ఎంత టైం ఇస్తున్నాను, నా స్నేహితులకి ఎంతకి ఇస్తున్నాను, సమాజానికి ఎంత ఇస్తున్నాను, పుట్టినందుకు ఈ భరత భూమికి, ఈ కర్మభూమికి నేను చేసేది ఏంటి, నేను పుట్టినందుకు ఇంతమంది మహనీయులు మహాత్ములు వాళ్ళందరూ కేవలం పుట్టామా వెళ్ళిపోయామా కాదు, నేను పుట్టిన ఈ కర్మభూమికి నేను ఏమి, నా రుణం ఎలా తీర్చుకుంటాను, ఆ కృతజ్ఞత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ధర్మం కోసం పాటుపడే ప్రతి వ్యక్తికి కూడా దేశం మీద ప్రేమ ఉండాలి. ఈ మన అదృష్టం, ఈ భారతావనిలో మనం పుట్టడం మన అదృష్టం, అది ముందు చెప్పగలగాలి. అందుకే దేశం కోసం ధర్మం కోసం అని ఇంతమంది మహనీయులు పూనుకొని ఈరోజు ఇంత అద్భుతమైన ఒక అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు, అవగాహన తెస్తున్నారు. ఇది ఒక ప్రాసెస్ అండి. ఇది తప్పకుండా అనంతంలో ఈ యొక్క వాయువు ఎలా ఉందో, ఎలా విస్తరించిందో, మన ధర్మం కూడా ఎప్పుడైతే అందరం ఆలోచిస్తామో మనం తీసుకునే ప్రతి శ్వాస ఇది అంతా కూడా అది ఈ విశ్వమంతా వ్యాప్తి చెందుతుంది. ధర్మబద్ధంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. దాంట్లో మాతృశక్తులు, అమ్మలు పూనుకోవాలి. అప్పుడే కుటుంబాలు బాగుపడితే తద్వారా సమాజం, దేశం, ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. అందరూ బాగుండాలి అని ఒక తత్వం ఈ ధర్మాన్ని ఆచరించే వాళ్ళకే ఉన్నది. ఇది ఎటువంటి సందేహం లేకుండా చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలలో అల్లాడిపోతున్నారు. పాపభీతి లేదు, అసలు పాపకి భయపడట్లేదు లేదు. కానీ ఈ రోజు ఈ ధర్మం ఈ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే హిందువులు ఉన్నారో, ఈ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి పాపభీతి ఉంది. కరుణ, దయ, జాలి ఏదైతే ఉందో మానవత్వం వీళ్ళకి ఉంది అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. ఓకే, అయితే ఇప్పుడు విశ్వ హిందూ రక్షా పరిషత్కి మహిళా జాతీయ అధ్యక్షురాలుగా మీరు చేస్తున్న కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ఈరోజు ధర్మాన్ని మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఎంతో మంది మహిళా శక్తులను, మాతృశక్తులను వాళ్ళకి మన దేశం పట్ల, ధర్మం పట్ల అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ, అలాగే చాలామంది ఆడపిల్లలు ఈరోజు మన హిందూ ఆడపిల్లలు ఎంతో మంది ఏది అబద్ధమో ఏది నిజమో తెలియలేని పరిస్థితిలో ఈరోజు అన్యమతస్థులని పెళ్లి చేసుకున్నా కూడా నేను అంటాను ప్రేమ గొప్పదో ఇదో కాదా నేను అవన్నీ చెప్పకుండా, ఇక్కడ ఏంటంటే మనం ప్రేమిస్తున్న వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. అన్యమతస్థులు ఈరోజు చాలా దారుణంగా ఏదైతే కన్వర్షన్స్ జరుగుతున్నాయో, లవ్ జిహాద్ అని చెప్తున్నాము, అది విపరీతంగా జరుగుతోంది. ఆ ఆడబిడ్డలందరూ పడని కష్టాలు పడుతున్నారు, నష్టపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ సభాముఖంగా కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలందరూ కూడా జీవిత భాగస్వామి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాన్ని డెఫినెట్గా కూడా మీరు 100% ఆలోచించాలి. మిమ్మల్ని కనీ పెంచిన తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మీరు తర్వాత పడిన పరిస్థితులు ఉన్నాయి. బాధపడే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితే ఉంది. ఆడపిల్లలు జీవితాలే కోల్పోతున్నారు. కాబట్టి లవ్ జిహాద్ మీద కూడా 100% ఆడపిల్లల్ని, హిందూ ఆడపిల్లల్ని తప్పకుండా కూడా ఆ అమ్మాయిలందరినీ కూడా చైతన్య పరిచే దిశలో కూడా మేము అడుగులు వేస్తున్నాము. అలాగే సాహసి అనే కార్యక్రమం ద్వారా కూడా ప్రతి ఆడపిల్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, అంటే వాళ్ళ ఒక మానసిక స్థితిని కూడా అడుగులు వేయించే రకంగా సాహసి కార్యక్రమం 7 సంవత్సరాలు ఏంది స్టార్ట్ చేసి మోటివేషనల్ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఆడపిల్లలు జస్ట్ ఆడపిల్లలు కాదు వాళ్ళ ఆది శక్తులు అని చెప్పే కార్యక్రమం తలపెట్టాము. శ్రీకారం చుట్టాం. ఇప్పటి వరకు 20,000 మంది ఆడపిల్లల్ని ట్రైన్ చేశాము. అలాగే వాళ్ళ స్వయం రక్షణ కోసం కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఆడపిల్లలు ఈ అన్య రాష్ట్రాల్లో కావచ్చు, పక్క వీటిలో ఎంతమంది ఆడపిల్లలు బలైపోతున్నారు. చాలా మంది కూడా అమ్మాయిలు బయటికి పంపించలేని పరిస్థితి కూడా వస్తుంది. అది కాదు, ఆడపిల్లల్ని ఆది శక్తులుగా తయారు చేయాలి. ఆయన పట్టుకున్నారు త్రిశూలం. వాళ్ళ మాట, వాళ్ళ అన్నీ కూడా వాళ్ళకి ఆయుధాలు వారే ఆయుధంగా తయారు కావాలి. ఇది కరెక్ట్, వారే ఆయుధంగా తయారు కావాలి. అలా ఆడపిల్లల్ని ఆదిశక్తులుగా తయారు చేసే పద్ధతిలో సాహసి అనే కార్యక్రమాన్ని పూనుకున్నాం. వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు వాళ్ళకి మోటివేషన్లు కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు. తర్వాత పురాతనమైన ఆలయాలు ఏవైతే ఉన్నాయో మన భాగ్యనగరంలో, ఇవన్నిటిని కూడా వెలికి తీసుకొచ్చి మరీ ముఖ్యంగా స్వయంగా వెలిసిన చారిత్రాత్మక ఆలయాలను పరిరక్షించుకునే ఇది చేస్తున్నామండి. తర్వాత ఆలయాలని మనం కాపాడుకుంటేనే ఒక నినాదంతో స్టార్ట్ చేశాము, మన గుడి మన బలం. ఇప్పుడు ఏ కార్యక్రమమైనా ఏది చేసినా ఆలయ కేంద్రంగా చెయ్యాలి అని ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము.
మన గుడి మన బలం కార్యక్రమం స్టార్ట్ చేశాను నేను. సో దాని ద్వారా కూడా వెళ్తున్నాము. ప్రతి కార్యక్రమం ఈరోజు ఏది మాట్లాడినా, చిన్న చర్చ పెట్టినా కూడా ఆలయాల్లో పెట్టుకుందాం. అలాగే ప్రతి హిందువుకి మేము ఉన్నాము అని ఆ హిందువులకి భరోసా ఇచ్చేది కూడా ఆలయమే కావాలి అనే ఉద్దేశంతో ఆ భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చేశాం. మీరు చూడండి, అన్ని మతస్థులకు వస్తే వాళ్ళు ఏది కావాలన్నా అక్కడ వాళ్ళు దొరికిపోతుంది. ఈ రోజు నేనేమంటానంటే, మనం అందరం సంఘటితం అయితే, ప్రతి ఒక్కరూ సంఘటితం అయితే, ప్రతి హిందువుని అన్ని రకాలుగా అటు వాళ్ళకి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నా, మెడికల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే విద్యాపరంగా వాళ్ళకి ఏమైనా కావాలన్నా, జాబ్స్ కావాలన్నా, హిందువులందరూ సంఘటితమైతే, ఒక శక్తిగా మారితే ఏ హిందువుకి కూడా ఏ బాధ రాదు. మేమున్నామనే భరోసా, అన్నిటికి అతీతంగా హిందువుల సనాతన ధర్మం పాటించే వ్యక్తులుగా అందరి కోసం సంఘటితమై ఆలయ కేంద్రంగా ఆలయాన్ని బలోపేతం చేస్తూ, ఆలయ కేంద్రంగానే పరిష్కార దిశలో హిందువుల కోసం భరోసా ఇచ్చే కార్యక్రమం మన గుడి మన బలం, ఇది కూడా స్టార్ట్ చేశాం. చాలా బాగా చెప్పారండి. చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా ఇటువంటి అంశాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాలి. For more videos like this, subscribe Big TV channel.